రాహుల్ గాంధీ అమేథీ స్థానం నుంచి పారిపోయి వయనాడ్ తనకి అన్ని విధాలుగా బలంగా ఉన్నటువంటి వయనాడ్లో మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక్కడ ఇండీ కూటమిలో భాగమైనటువంటి పార్టీలతోనే పోటీ పడుతూ ఉన్నారు. అదే విచిత్రం. స్టార్టింగ్ నుంచి కూడా ఇండీ కూటమి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ముఖ చిత్రాన్ని కనబరుస్తూ ఉంది. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంది. ఇదేమి కూటమో అర్థం కాక గందరగోళం నెలకొంది. అయితే వీటి నడుమ వయనాడ్కి సంబంధించిన అభ్యర్థిని బీజేపీ కూడా ప్రకటించింది. ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో 4 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో రాహుల్ గాంధీ విజయం సాధించిన నియోజకవర్గంలో ఈ దఫా ఆయన ప్రత్యర్థి బీజేపీకి చెందినటువంటి కె సురేంద్రన్ భారీ ప్రకటన చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్కు అమేథీ ఫలితమే ఎదురవుతుంది అని సురేంద్రన్ ధీమా వ్యక్తం చేశారు. కేరళలోని వయనాడ్లో తమ అభ్యర్థిగా సురేంద్రన్ పేరును బీజేపీ గడిచిన ఆదివారమే ప్రకటించింది. కేరళలో రానున్న లోక్సభ ఎన్నికలు వయనాడుకు సంబంధించి ఆసక్తికరంగా మలుపు తిరిగాయి. రాహుల్ గాంధీ తన సీటును నిలబెట్టుకునేందుకు పోటీ చేస్తూ ఉండగా వయనాడులో సీనియర్ సిపిఐ నాయకురాలు అన్ని రాజాను లెఫ్ట్ ఫ్రంట్ నిలబెట్టింది. ఇండీ కూటమికి చెందినటువంటి ఇద్దరు సీనియర్ నేతలు రాహుల్ను అన్ని రాజాను ఢీకొనేందుకు సురేంద్రన్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రకటించింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2019 లోక్సభ ఎన్నికల్లో వయనాడులో ఎన్డీఏ అభ్యర్థికి కేవలం 7.2% మాత్రమే ఓట్లు వచ్చాయి. మరోవైపు ఏ విధంగా చూసుకున్నా కూడా అక్కడ రాహుల్ గాంధీ కాంగ్రెస్కే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి గెలవడానికి. అక్కడ బలమైన ఓటు బ్యాంక్ ఉంది. 2019 ఎలక్షన్స్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 64.8%, సిపిఐకి 25.2%, భారత్ ధర్మ జనసేన ఇది బీజేపీకి అలయన్స్ పార్టీ, దీనికి 7.2% ఓట్లు వచ్చాయి. రాహుల్ గాంధీ 7,06,367 ఓట్లు సాధించారు. పిపి సునీర్ సిపిఐ పార్టీకి సంబంధించి 2,74,597 ఓట్లు సాధించారు. ఆ తర్వాత మూడో స్థానంలో భారత ధర్మ జనసేన పార్టీ 78,816 ఓట్లు సాధించడం జరిగింది. అంటే క్రితంసారి రాహుల్ గాంధీ ఆల్మోస్ట్ 4,31,000 పైచులకు ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచారు, ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు. కానీ ఈసారి మాత్రం అమేథీలో సీనియర్ రిపీట్ అవుతుందని అక్కడ ఉన్నటువంటి భాజపా అభ్యర్థి చెబుతున్నప్పటికీ వాస్తవ గణాంకాలు చూస్తుంటే అది అంత సాధ్యం కాదేమో అని స్పష్టమవుతూ ఉంది. మరి చూడాలి ఎలాంటి రిజల్ట్ రాహుల్ గాంధీకి వస్తుందో అనేది.